శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 19 మే నుంచి రాహుకేతువులు మారుతున్నారండి. కాబట్టి రాహు అయితే మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారుతున్నారు. అలాగే మనకి కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నారు. సో సాధారణంగా మన ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ప్రధానంగా రాహుకేతువులు మారుతున్నా, గురువు మారుతున్నా, శని మారుతున్నా ఏ విధంగా మనకి ఉండబోతోంది. ఇక్కడ నేను 2 విషయాలు అయితే చెప్తాను. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాటికి ఉట్టిగా రాహుకేతువులు మారుతున్న వాటి గురించే మాట్లాడుతున్నాం. సాధారణంగా వీటికి అనేక కాంబినేషన్స్ ఉంటాయి, అనేక రకాల కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాను చూసారా. ఆస్ట్రాలజీ అంతా అలాగే ఉంటుంది. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఏదైనా ఒక గ్రహంతో గనక రాహు ఉంటే దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఆల్రెడీ మీ జాతకంలోనే రాహుకేతువుల మధ్యన ఏమైనా కొన్ని గ్రహాలు ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు అదే రాహుకేతు మీద, అంటే మీ జన్మ రాహుకేతు మీదే రాహుకేతువులు వచ్చారనుకుందాం, అప్పుడు మీకు కొన్ని ఫలితాలు వేరేగా కనపడుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఉట్టిగా రాహుకేతువులు మాత్రమే ఉంటే వాటితో ఇంకా ఏ గ్రహాలు అసోసియేట్ అయ్యి ఉండవు. అలాంటప్పుడు వాళ్ళకి ఫలితాలు వేరేగా ఉంటాయి. అలాగే ఆ రాహుకేతువుల మీదకే రాకుండా వేరే వేరే చోట్లలో, అంటే వేరే మిగతా రాసుల్లో కూడా రాహుకేతువుల సంచారం అనేది జరగచ్చు. అప్పుడు కూడా ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ 3 రకాలుగాను మీరు గమనించుకోవాలి. అంతే తప్ప రాహుకేతువులకి సంబంధించి నేను ఉట్టిగా ట్రాన్సిట్ని బట్టి ఫలానా రాశిలోకి మారుతున్నారు గనక ఈ విధంగా ఉంటుంది అనగానే దాన్ని పూర్తిగా మీరు ఆపాదించుకోకూడదు. అలాగే కొంతమంది ఆపాదించుకుంటారు, వాళ్ళకి నిజం కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మీకు అది వస్తూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ మేషరాశి వారికి చూద్దామండి. సరే, మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే పంచమంలోకి కేతువు, అలాగే వీరికి ఏకాదశంలో రాహు. సాధారణంగా చెప్పే విషయం ఏంటి అని అంటే ఏకాదశంలో రాహు అద్భుత ఫలితాలను ఇస్తాడని చెప్తారు. అద్భుత ఫలితాలను ఇవ్వటం వరకు బాగానే ఉంటుంది. కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ శని కూడా వీళ్ళకి మనకు ఆల్రెడీ శని మారిపోయాడు కదా. శని మారినప్పుడు ఏమవుతుందంటే ఈ శని వీళ్ళకి వెళ్ళి ద్వాదశంలో ఉన్నాడు. అయితే రాహు ఏకాదశంలో ఉన్నంత మాత్రాన ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నా, గురువు ఏకాదశాన్ని చూస్తున్నా, 15వ తారీఖు మనకి గురువు మారాడు. అలా చూసుకున్నా కూడా ఈ ఏడాది అంతా కూడా ఆర్థికంగా మీరు చాలా ఇబ్బందులకైతే గురికారు, కానీ ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే ఏమైనా సరే పెట్టుబడులు పెడుతున్నా, ఏదైనా ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా సరే ఒక పని తీసుకున్నప్పుడు దాన్ని లాంగ్ టర్మ్గా ఆలోచిస్తూ ఉంటాం. ఏది కూడా షార్ట్ టర్మ్గా ఉండదు. లాంగ్ టర్మ్గా కన్స్ట్రక్షన్స్ లైన్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్న వారు కానీ, ఇలాగ ఉన్నవారు ఎవరైతే ఉంటారంటే ప్రతిదీ నేను మాట్లాడుతున్నాను, వీరు మాత్రం తప్పనిసరిగా ఈ ఏడాది అంతా కూడా అనేకమైన మార్పులు చేసుకుంటారు. అది అన్నీ కూడా ఖర్చుతో కూడిన మార్పులై ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది నెక్స్ట్ ఇయర్ అన్నమాట. ఎందుకంటే చతుర్థంలోకి గురువు వచ్చినా కూడా ఆయన అంత హెల్ప్ఫుల్గా ఉండడు. అందుకని ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ని గుర్తుపెట్టుకొని ఈ ఇయర్కి మనం ప్రణాళికలు వేసుకోవాలి. అది మాత్రం మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వివాహం గురించి, వీటి గురించి కొంత ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. వివాహం గురించి కానీ, వైవాహిక జీవితం గురించి కానీ, మీ బిజినెస్ గురించి కానీ, అలాగే మీ పార్ట్నర్షిప్ గురించి కానీ మీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు, ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సంబంధాలు చాలా దగ్గరగా వచ్చి తప్పిపోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇంకా పంచమంలో కేతు ఉన్న సంగతి ఏంటి అని అంటే పంచమంలో ఉన్న కేతువు వల్ల ఏమవుతుంటుందంటే సంతానంతో కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి. సంతానంతో ఇబ్బందులు కలగటం అంటే మీ సంతానం మొండి వైఖరి చూపించటం, అలాగే వారు ఏ విషయము చెప్పకపోవటం, లేకపోతే మీకే కొంతవరకు సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు కలగటం, హాస్పిటల్స్కి వాటికి తరచుగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండటం, అలాగే కొంచెం డెలివరీస్కి వాటికి ఉన్న వారికి కొంతవరకు సిజేరియన్లు, సి సెక్షన్లు ఇలాంటివి జరగటం, కొంచెం అబార్షన్స్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంచెం మేషరాశి వారు ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. అలాగే ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. సరే, ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారికి దశమంలోకి అయితే రాహు రాబోతున్నారు. అలాగే మనకి ఇక్కడ చతుర్థంలో కేతు ఉంటాడు. అయితే ఇక్కడ కూడా మీరు గమనించారు అని అంటే ఏమవుతుందంటే మనకి దశమంలో రాహు రావటం అనేది ఏమీ ఇబ్బంది కాదండి. కొంతమందికి అసలు రాహు మహర్దశ, రాహు అంతర్దశలు అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాహు ఉండటము, అలాగే శని కూడా చాలా మంచి పొజిషన్లోనే ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే వీళ్ళకి కెరియర్ పరంగా మనమేమి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏం జరుగుతూ ఉంటుందంటే
వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళ ఒక ఉద్యోగానికి సంబంధించి అలాగే వీరి యొక్క వ్యాపారానికి సంబంధించి వీళ్ళు మార్పులు చేసుకోవడానికి కొంత ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ మార్పులు చేయటం వలన కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అలాగే ఎక్కువ శాతం అడ్మినిస్ట్రేషన్ తోటి ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటాయి. అలాగే సాధారణంగా ఏంటంటే కొంచెం మీ పెద్దల ఆరోగ్యం గురించి మీరు కొంత జాగ్రత్త అయితే తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా కొంత మీరు దూరంగా ఉండటం కానీ లేకపోతే వారితో ఎక్కువ సమయం గడపలేకపోవడం కానీ కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిని ఏకీభవించకపోవడం కానీ ఇలాంటివి మీకు కొంత కనపడుతూ ఉంటాయి. సో గురువు మారిన తర్వాత గురువు దశమ స్థానాన్ని చూస్తాడు, అది చాలా బాగుంది. అందుకని మనం ఏమనుకున్నాం, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని అనుకుంటారు, అవి మీకు కొంతవరకు బాగుంటాయి. కానీ ఆ మార్పులు చేయటం వలన కొంత మీకు అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే ఏమవుతాయంటే అనుకోని విధంగా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే బేసిక్గా ఏమవుతుందంటే మీరు ఏదైనా సరే కొంత ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనండి దానికి సంబంధించి కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇళ్ళు ఇలాంటి వాటికి సంబంధించి వీటికి సంబంధించి కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే దీంతో పాటు ఏంటంటే కెరియర్ పరంగా కూడా కొంత చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అనేవి మాత్రం కనపడుతుంటాయి. ఇది నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నాను. కెరియర్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనపడుతుంటాయి. అవి అందులో కొన్ని మంచివి అవ్వచ్చు, కొన్ని ఇబ్బంది పెట్టచ్చు. వెహికల్స్ ద్వారా కానీ అలాగే మదర్కి హెల్త్ పరంగా కానీ లేకపోతే కొంతవరకు మనకి సహాయం చేసే వ్యక్తుల వలన కానీ మనకి ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి కొంచెం ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే లీగల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే అవకాశాలు మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సో రాహుకేతువులు మారటం వలన మీకు ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఈ చేంజెస్ వలన మీరు కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి చూసామనంటే వీరికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు అండి. సాధారణంగా ఏమవుతుంటుందంటే ఎప్పుడైనా సరే వీరికి ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఫైనాన్స్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అలాగే అవమానాలు ఎక్కువగా ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే కొంచెం కర్కాటక రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాం, అవమానాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. చెయ్యని పనులకి కొంత నిందారోపణ అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు అంతా కలిపి చక్కగా ఒక తాటి మీదకి తేవాలని ఎంత ప్రయత్నం చేసినా అవి మీకు కొంత డిస్టర్బెన్స్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం డిస్టెన్స్ అనేది కూడా పెరుగుతుంటుంది. దీన్ని నేను పూర్తిగా నెగటివ్ అని చెప్పను. సపోజ్ వారు కనుక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే మరి వారికి ప్రయాణాలు అంటూ ఉండవచ్చు, లేకపోతే వారికి ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. బట్ ఎలా చూసుకున్నా కూడా మీ జీవిత భాగస్వామికి సంబంధించి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు అలాగే ఈ దూరం పెరగటం ఇవి రెండూ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా అంటే హార్ష్గా వస్తాయన్నమాట వర్డ్స్. సో కొంచెం స్పీడ్గా ఎవరినన్నా అనే సందర్భాలు మీకు కనపడుతుంటాయి. స్వతహాగా చాలా నెమ్మదిగా ఉండేవారైనా కూడా కొంచెం ఇలాంటి ఇది కూడా మీలో కొంత కనపడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కూడా మీరు గనక గమనించారంటే లగ్నంలోకి అంటే సింహరాశిలోకే కేతు వస్తున్నాడు. అలాగే వీళ్ళకి సప్తమంలోకి రాహు వస్తున్నారు. సాధారణంగా సప్తమంలోకి రాహు వచ్చినప్పుడు అండి ఒక విషయం మనకి చెప్పేది ఏంటి అని అంటే నూతన స్నేహితులు అవుతారు. అలాగే కొంచెం వీరి యొక్క భార్యాభర్తల బాంధవ్యంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. అందుకని ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరమే. ఎందుకంటే మీకు ఏకాదశంలోకి గురువు కూడా ఉంటాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే నూతన వ్యక్తులు పరిచయం అవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇది మీ యొక్క రిలేషన్షిప్ని టెస్టింగ్ పీరియడ్ అంటాం అనమాట. ఈ 1.5 year కూడా ఇది టెస్టింగ్ పీరియడ్. సో తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తగా ఉండండి.
రిలేషన్షిప్స్లోకి వెళ్లకుండా ఉండేందుకు చూడండి. అయితే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వీరికి కూడా కొంత టెస్టింగ్ పీరియడ్గానే ఉంటుంది. అందుకని కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని హెసిటేషన్స్ ఉంటాయి, కొత్తగా ఇన్వాల్వ్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు. మీ రిలేషన్షిప్ ఆల్రెడీ భార్యాభర్తలు అయితే వాళ్ళకు కూడా కొంత టెస్టింగ్ పీరియడ్ అయితే కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఎలా ఉంటుంది అని అంటే కొంచెం మెంటల్లీ కూడా ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా ఇన్వాల్వ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అలాగే కొంతవరకు కోర్టు కేసులు ఇలాంటివి కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నట్టుగా భార్యాభర్తల మధ్యన కొంత వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు పరువు ప్రతిష్ట కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కాబట్టి పరువు ప్రతిష్టకి గురించి దానికి భంగం కలగకుండా ఉండే విధంగా మీ ప్రవర్తన ఉండేందుకు ప్రయత్నించుకోవాలి. అయితే గురువు ఏకాదశంలో ఉండి కొంత చెక్ చేస్తూ ఉంటాడు. బట్ స్టిల్ ఆయన కూడా కొంచెం ఆయన కూడా దోషం అంటుతూ ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా మాత్రం ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మనం అసలు బేసిక్గా సింహరాశి వారు అయితే మహా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లోనూ. ఒక వీళ్ళకి అంటే రాశిలో సింహరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, ఇవేవి అంత సూపర్ డూపర్ కాంబినేషన్స్ కావు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న, ఫైనాన్స్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి మీ పరంగా మీరు, మీ ప్రవర్తన, మీ యొక్క యాటిట్యూడ్, మీ ఆలోచన ఇవన్నీ కూడా వాల్యూలోకి వస్తాయి. చాలా వరకు సింహరాశి వారికి ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉంటాయి. కానీ ఏది మంచి, ఏది చెడు, ఏది ఉచితం, ఏది ఉచితం కాదు అనేది కూడా గమనించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆపర్చునిటీస్ వచ్చాయి కదా అని చెప్పి మనం జంప్ చేయకూడదు, గమనించుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా వీరికి కేతువు 12వ ఇంట్లోకి రాబోతున్నాడు, రాహువు షష్టంలోకి రాబోతున్నాడు. సాధారణంగా ఏమంటామంటేనండి, ఎప్పుడైనా సరే రాహు షష్టంలోకి వచ్చినప్పుడు శత్రువులు ఉండరు అని అంటాం. కోర్టు విషయాలలో వీళ్ళు గెలుస్తారు అని అంటాం. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయని అంటాం అనమాట. కాబట్టి ఏమవుతుంటుందంటే రాహువు 6th హౌస్లో ఉండటం అనేది ఒక రకంగా చాలా మంచి విషయంగానే చెప్పుకుంటాము. కానీ ఏంటంటే ఎప్పుడూ కూడా అంతర్గత శత్రువులు ఉంటారేమో అని భయపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మాకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, ఈ శత్రువుల వలన మేము గొడవలు పడి మేము ఆ గొడవలో మేము ఓడిపోతామేమో, అలాగే మాకు దీని వలన చాలా చెడ్డ పేరు వస్తూ ఉంటుందేమో, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంతవరకు ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. కొంచెం సర్జికల్ ఆపరేషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. కేతువు ఎప్పుడైనా సరే ద్వాదశంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన ఇస్తూ ఉంటాడు. కొంతవరకు ప్రతిదానితోటి డిటాచ్మెంట్ని కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ఏ గ్రహం మీ జాతకంలోనే సపోజ్ అక్కడే కేతు దగ్గరే మీకు ఇంకా ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన డిటాచ్మెంట్ అనేది మీకు కలిగిస్తూ ఉంటాడు. సింగిల్గా కేతు ఉన్నాడంటే దానికి వేరే రకంగా చూడాలి. బట్ ఎలా చూసుకున్నా కూడా ప్రతిదానికి సంబంధించి డిటాచ్మెంట్ అంటూ ఉంటాడనమాట. సో నేను ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఇప్పుడు ఎందుకు ఖర్చు, లేకపోతే నేను ఏదైనా ఇల్లు కొనుక్కోనా అంటే ఇప్పుడు ఒక ఇల్లు సరిపోదా, లేకపోతే నేను ఇంకో కారు వెహికల్ కొనుక్కుంటే ఒక కారు మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. అలాగే తల్లిగారి ఆరోగ్యం, వీటన్నిటితో పాటు కొంతవరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీ యొక్క ఆరోగ్యం, ఇవి కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే తులారాశి వారికి ఇక్కడ రాహువు పంచమంలోకి రాబోతున్నారు, అలాగే కేతువు ఏకాదశంలోకి. సాధారణంగా రాహువు ఎప్పుడైనా సరే పంచమంలోకి వచ్చినప్పుడు సంతానానికి సంబంధించి తప్పనిసరిగా ఆయన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడనమాట. సంతాన సంబంధమైన ఇబ్బందులు అనేవి మనకి కలుగుతూ ఉంటాయి. సరే వీటికి ఏంటి అని అంటే సాధారణంగా సంతానము వారి యొక్క విద్య కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో మీ నుంచి దూరంగా వెళ్తారు, అది ఒకటి చెప్పుకుంటాం. రెండోది ఏంటంటే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. మూడో విషయం ఏంటంటే సంతానం మీ మాట వినరు. నాలుగో విషయం ఏంటంటే మీ సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ వారి యొక్క పురోగతి కోసం మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు, అదొకటి. తర్వాత ఏంటి అని అంటే కొంతవరకు శత్రువులు, సీక్రెట్గా ఉండే శత్రువులు, అంతర్గత శత్రువుల వలన ఇబ్బంది పడటం, అలాగే కొంతవరకు కొన్ని పనుల వలన ఒక్కొక్కసారి జైలు జీవితం లాంటివి గడపాల్సిన పరిస్థితులు, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఎస్టిమేషన్ బియాండ్ ఎస్టిమేషన్ అంటాం చూసారా, ఏదో ఎక్స్పెక్టేషన్స్లో పెట్టేస్తాం అనమాట.
ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మనకి రిజల్ట్స్ వచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి వాటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటి అనంటే కొంచెం స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందాకే నేను చెప్పినట్టు ఎవరైనా సరే షేర్ మార్కెట్లు, గ్యాంబ్లింగు, స్పెక్యులేషను, ట్రేడింగు వీటిల్లో గనక అనాలోచితంగా గనక పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏకాదశంలో కేతువు కూడా యాక్చువల్లీ డబ్బులు ఇస్తాడు. ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా డబ్బులు ఇస్తుంది. కానీ దానికి మళ్ళీ చాలా కాంబినేషన్స్ ఉంటాయి కనుక బేసిక్గా చెప్పే విషయం ఏంటి అంటే ఏకాదశంలో ఉన్న కేతువు కొంతవరకు ఆర్థికంగా ఆయన కొంత ప్రయోజనకరంగానే ఉంటాడు. కానీ అది అక్కడ మిగతా కాంబినేషన్స్లో ఆయన ఎంతవరకు మీకు హెల్ప్ చేస్తాడు అనేది అప్పుడు మనం చూసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. సరే, ఒక ఏడాదిన్నర పాటు వృశ్చిక రాశి వారు మాత్రం వారి సంతానానికి సంబంధించి ప్రతి విషయం గురించి ఆలోచన చేయటం అనేది అయిపోయింది. ఇప్పుడు బేసిక్గా వీరి ఆలోచన అంతా కూడా ముఖ్యంగా వీరి యొక్క కుటుంబం గురించి, అలాగే దాంతోపాటు వీరి ఆలోచన అంతా కూడా వీరు ఎక్కువగా కుటుంబం గురించి, అలాగే ప్రాపర్టీస్ గురించి, దీంతో పాటు వీలునామాలు ఇలాంటివి రాయటము, తల్లిగారి ఆరోగ్యము, అలాగే వీళ్ళ కెరియర్ గురించి కూడా వీరు కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు వీరు ఎడ్యుకేషన్ పరంగా, సంతానం అయితే కొంత ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ఫైనాన్షియల్గా కూడా కొంత వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా వస్తాయి అంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకొని ఏదో ఒక స్టెప్ వేసినప్పుడు అది మీకు సడన్గా బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించి, అలాగే ఇంటికి సంబంధంగా ఉండే అంటే అదే మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ అనేవి మాత్రం ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. లేదా వాటికి సంబంధించి మీరు ఏదైనా సరే ఒక యాక్షన్ తీసుకునేందుకు అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు కొంతవరకు కేతు వస్తున్నాడు దశమంలోకి. బట్ ఈయనని పెద్దగా మనం నెగటివ్గా చెప్పట్లేదు, అక్కడున్న కాంబినేషన్స్ని బట్టి ఆయన రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. బట్ దశమంలో కేతు ఏంటంటే ఎప్పుడూ కూడా దశమ స్థానం కర్మస్థానం, అందుకని ప్రతిదాని గురించి కూడా ఆలోచన ఎక్కువ అనేది చేస్తూ ఉంటాడనమాట. ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే చెడు, ఎలా ఉంటే మంచిది, ఎలా ఉంటే చెడు, ఎలా చేయాలి, ఏ ఆరాధన చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఎంతో టైంపాస్ చేస్తూ ఎంతో హ్యాపీగా తిరిగిన వ్యక్తులు ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళలో చాలా మంచి చేంజెస్ వస్తాయి. అలాంటి వాటికి కారణం కేతు అనమాట. ఆ మంచి చేంజెస్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, నియమ నిబంధనలతోటి, నియమంగా నిబంధనతోటి వాళ్ళు ఉండటము, అలాగే కొంచెం దైవ సంబంధమైన కార్యక్రమాలు, అలాగే ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు దత్తత తీసుకోవటము, లేకపోతే ఏమైనా డొనేషన్స్ లాంటివి చేయటం, ఇలాంటివి కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారికి కనుక మనం చూసుకుంటే తృతీయంలోకి వీరికి రాహువు, అలాగే వీరికి భాగ్యస్థానంలో కేతు. బేసిక్గా చెప్పే విషయం ఏంటంటేనండి, సిబ్లింగ్స్కి ప్రాబ్లం ఉంటుంది అని చెప్తూ ఉంటాము. అలాగే సిబ్లింగ్స్కి ఆరోగ్యానికి సంబంధించి సిబ్లింగ్స్ తోటి కొంచెం వాళ్ళతోటి ఇబ్బందులు కలగటం, వాళ్ళతోటి పెద్దగా వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉండకపోవటం, అలాగే మీ సిబ్లింగ్స్కి సంబంధించి అంటే మీ సోదర సోదరీమణుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం, తల్లిదండ్రుల గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం ధనురాశి వారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తలు వహించి తీరాల్సిందే. అలాగే ఇంకా ఈ ధనురాశి వారికి కనుక మనం చూసుకున్నాము అనంటే వీళ్ళకి కూడా కొంతవరకు కెరియర్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. అలాగే కొంతవరకు వీరికి ఎవరైతే సహాయం చేస్తూ ఉంటారో ఆ సహాయం చేసే వ్యక్తుల వలన కూడా వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొంతవరకు భార్యాభర్తల మధ్యన కూడా కొంత డిస్టెన్స్ పెరిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం ఈ విషయాలలో మాత్రం ఈ రాశి వారు జాగ్రత్త వహించి తీరాల్సిందే. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి ద్వితీయంలోకి రాహు అండి, అలాగే అష్టమంలోకి కేతువు. ద్వితీయ రాహు కూడా ఏమీ అంత మంచి ఫలితాలను ఇవ్వడండి. ఈయన కూడా చాలా వరకు బేసిక్గా మనకి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువ ఇబ్బందిని ఇస్తాడు, కుటుంబానికి సంబంధించి కొంత ప్రాబ్లం ఇస్తాడు, హెల్త్ ట్రబుల్స్ ఇస్తాడు, రుణాలు అంటాము, అప్పులు అంటాము, కోర్టు కేసులు అంటాము, ఇలాంటివి ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు ఈయన ప్రాబ్లమ్స్ని ఇస్తూ ఉంటాడు. అయితే మకర రాశి వారికి ఇక్కడ రాహువు ద్వితీయంలో ఉండటం, అలాగే కొంతవరకు అష్టమంలో కేతువు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గురువు షష్టంలో ఉంటున్నాడు.
కాబట్టి గురువు షష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించి కొంత రికవరీకి కూడా మీకు స్కోప్ అనేది ఇస్తూ ఉంటాడు. సో కొంచెం ఆరోగ్యం గురించి అయితే శ్రద్ధ వహించాల్సిందే, తప్పనిసరిగా ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాల్సిందే. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి లగ్నంలో అంటే కుంభరాశిలోనే రాహు ఉన్నాడు. అలాగే వీరికి సప్తమంలో కేతువు. ఎప్పుడైనా సరే ఇట్లా రాహు కనుక మనకి లగ్నంలోనే ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటేనండి ఆలోచన ధోరణి ఏదైతే ఉంటుందో అది పరిపరి విధాల పోతూ ఉంటుంది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీకి మధ్యన వీళ్ళకి ఎక్కడ బౌండరీ కనిపించదు. ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీని దాటేసి పగటి కలలు అని అంటాం చూసారా, ఆ విధంగా ఉంటుందన్నమాట. ముందరే లెక్కలేసేసుకుంటారు, ముందరే ఆలోచన చేసేస్తారు, ముందరే అన్ని ప్లానింగ్లు అయిపోతాయి, ఆ తర్వాత అవ్వలేదు అనే బాధ వీళ్ళలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో రాహు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన 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 చేసే పని ఏంటి, ఆయన మనకి ఒక పిక్చర్ ఇస్తాడనమాట. లైఫ్ ఇలా ఉంటుంది అంటాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోరింగ్ కోసం మనలాంటి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసే ముందర కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఏమవుతుంటుందంటే అనేక మంది కలవడము, అనేక లైఫ్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడము, చాలా ప్రయత్నాలు చేయటము, ఆస్వాదించాలి, జీవితాన్ని ఆస్వాదించాలి అని ఒక ఆలోచన కలగటము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటి వలన ఏమైపోతుంటుందంటే మీరు ఏదైతే మనకి ఒక పరిధిలో మనం ఉంటామో ఆ పరిధిని దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా సరే కుంభరాశిలో రాహు సంచారం జరుగుతున్నప్పుడు అండ్ చాలా వరకు ఎలా ఉంటారంటే చాలా సీక్రెట్గా ఉన్నాం అనుకుంటారు, కానీ ఎక్కడా సీక్రసీ ఉండదు, అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా సరే కుంభరాశిలో రాహు సంచారం నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా కుంభరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తరచుగా ఒక విషయం గురించి ఎవరైనా మీ దగ్గర ప్రస్తావించినా, మిమ్మల్ని ప్రశ్నించినా కూడా మీరు కొంతవరకు ఆ సమస్యని బయట దాటేందుకు అనేక రకాల సమాధానాలు కూడా మీరు చెప్తూ ఉంటారు. అందులో ఏది నిజాయితీ, ఏది సత్యం, ఏది అసత్యం అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువగా అసత్యం లేకపోతే ఎక్కువగా లైస్ లేకపోతే ఎక్కువగా అబద్ధాలు చెప్పే నేచర్ని కలిగిస్తూ ఉంటాడు. సో నేను అదే అంటున్నాను, ఒక సిస్టమాటిక్ లైఫ్లో ఉన్న వ్యక్తులకి ఇది చాలా టెస్టింగ్ పీరియడ్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి ఈ టీనేజ్ పిల్లలు ఉంటారు చూసారా, యూత్ టీనేజ్, వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుంభరాశిలోకి ఎంత రాహు వచ్చినా కూడా ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మీరు చేసే పనులకి మీరే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తారు, లేకపోతే వివాహం చేసుకుంటారు, లేకపోతే వివాహం చేసుకున్న వారు ఉంటారు. వారికి సప్తమంలో కేతు వచ్చేటప్పటికల్లా కొంచెం ప్రాబ్లమ్స్ని ఇస్తూ ఉంటాడనమాట. అడ్జస్ట్మెంట్ అనే దాన్ని అంటే నూతనంగా అంటే ఎవరైనా కొత్తగా వివాహం చేసుకున్న వారు ఉంటే వారికి మాత్రం కొంచెం వివాహంలో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఆల్రెడీ మ్యారిటల్ లైఫ్లో ఉన్న వారికి కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం చివరిగా మీనరాశి వారికి చూద్దాం. సరే, మీనరాశి వారికి అయితే ద్వాదశంలో రాహువు, అలాగే వీరికి బేసిక్గా షష్టంలో కేతు వస్తాడు. సరే, ఇప్పుడు ఇక్కడ షష్టంలో కేతువు రావటం అనేది కూడా కొంతవరకు మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. బట్ ద్వాదశంలో రాహువు ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే చాలా వరకు కూడా ఆపర్చునిటీస్ అనే వాటిని ఇస్తూ ఉంటాడనమాట. ఆపర్చునిటీస్ ఇస్తాడు. అలాగే ఇక్కడ బేసిక్గా మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు కొంతవరకు స్థానచలనం ఇలాంటివి ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా కొంతవరకు మీకు మార్పులు చేర్పులతో పాటు మీకు కొన్ని సిట్యువేషన్స్, ట్రిక్కీ సిట్యువేషన్స్ అంటాం చూసారా, అలాంటివి కూడా మీకు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక రకంగా మీ యొక్క విజ్ఞతకి అలాగే మీ యొక్క మనందరికీ కొన్ని రకాల మారల్స్ ఉంటాయి కదండి, ఆ మారల్స్ని టెస్టింగ్ పీరియడ్ అని చెప్తూ ఉంటాను నేను. సో ఏమవుతుంటుందంటే రకరకాల ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మీకు. సో ఆ రకరకాల ఆపర్చునిటీస్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఒక్క విషయాన్ని మాత్రం గమనించాలి, ఎలాంటి పని చేస్తున్నా మిమ్మల్ని గమనించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారని గమనించండి. ఆ వ్యక్తుల వలనే మీకు అవమానాలు ఉంటాయి, వాళ్ళ వలనే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ వలనే మీరు ప్రమాదాలలో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక కోర్టు విషయాలు లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం తలనొప్పిగానే ఉంటాయి. బట్ వీటికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే వీటికి సంబంధించి కొంత మీరు సాల్వ్ చేయడానికి కూడా
ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. బట్ 11th హౌస్లో ఆర్ 12th హౌస్లో రాహు, ముఖ్యంగా 12th హౌస్లో రాహు తప్పనిసరిగా కొంచెం ఆయన ప్రాబ్లంని ఇస్తాడు. సో ఈ ప్రాబ్లమ్స్ని దాటేందుకు మాత్రం ప్రయత్నించాలి. అలాగే కొంతవరకు ఆపరేషన్స్, హెల్త్కి సంబంధించి కొంచెం ట్రబుల్స్ ఇస్తూ ఉంటాడు, హాస్పిటలైజేషన్ ఇస్తాడు. అలాగే దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్యపరమైన ఇబ్బందులను కూడా కలిగిస్తూ ఉంటాడు. అలాగే అనవసరపు గొడవల్లోకి మీరు వెళ్లాల్సిన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటాడు. అనవసరపు గొడవల్లో ఇరుక్కోవటము, వాటికి సంబంధించి మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంత ఈజీగా ఉండదు. అలాగే చాలా ఎక్స్పెరిమెంటేషన్కి ఇస్తూ ఉంటాడు, చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పేం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి, పరిస్థితులకి అనుగుణంగా చేయాలి. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి ద్వాదశ రాశుల వారికి రాహుకేతుల వలన కలుగుతున్న మార్పుల ఒక ఫలితాలు.